ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము క్రితము అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పెళ్ళి వివాహం గురించి ఎందుకు చేసుకోవాలి అనేది రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఉన్నాము. చెప్పుకుంటూ మరి ఆఖరిలో ఇంటి పనులు చేసేందుకు ఒకరు కావాలని, కొందరు మరి భార్య చనిపోతే మరి తోడు కావాలని, ఎన్ని రెండో వివాహాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. సరే, అయితే జీవితంలో తమకు ఒకరు తోడు కావాలి, మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆదరించి సేవలు చేసేవారు ఒకరు ఉండాలని కూడా మనం చెప్పుకున్నాం. ఏది ఏమైనా చదువులు ముగించి ఉద్యోగం రాగానే ఆ తర్వాత అవసరం వివాహం అని సాధారణంగా అందరూ చెబుతుంటారు. పిల్లల్ని పెంచుతారు, చదివిస్తారు, ఉద్యోగం రప్పిస్తారు. ఇక ఆఖరి ప్రక్రియ ఆడ బాధ్యత నెరవేర్చేది ఏమిటంటే పెళ్లి చేసేది. ఆ పెళ్లి చేయాలని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఈ పెండ్లికి వయసు ఒకటే ముఖ్యమని భావిస్తూ ఉంటారు. వివాహ వయసు అనేది కావాలి. చెప్పాం కదా, ప్రభుత్వం గారు మరి పెళ్లి చేయడానికి ఒప్పుకోవాలంటే ఒక చట్టం చేశారు. స్త్రీలకి, ఆడవాళ్ళకి ఏమో 18, మగవాళ్ళకి 20 ఉంటుంది. కానీ వివాహం ఆడేందుకు శారీరకంగానే కాకుండా మానసికంగానో పరిణితి ఉండాలని, వివాహానికి సంబంధించి సరైన అవగాహన, బాధ్యత, విషయ సమన్వయ పరిజ్ఞానం కలిగి ఉండాలని చాలామంది ఆలోచించరు. ఆ వయసు వస్తే పెళ్లి చేసేద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు. కానీ మానసిక స్థితి కూడా గమనించాలి. మానసికంగా వాడు బాగున్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా? ఇప్పుడు మెంటల్ డిజార్డర్ అయిన వాడు, అంటే మెంటల్గా ఉన్నవాడికి పెళ్లి చేస్తే వాడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అదేవిధంగా మానసిక రోగులకి పెళ్లి చేస్తే దానికి ఉపయోగంగా ఉంటుందా? అసలు ఇది మనసు కుదరాలిగా, బుద్ధి రావాలిగా, నేను పెళ్లి చేసుకోవాలి, ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన రావాలి కదా. పెళ్లి చేసుకున్న తర్వాత నేను భార్యను పోషించాలి, ఎవరికి చేయి చాచకుండా ధీమాగా జీవించాలి, తల ఎత్తుకుని జీవించాలి, గౌరవంగా బ్రతకాలి అనేది వాడికి మనసులో కలగాలి. అది అసలు ఉందా లేదా అని చెప్పి తల్లిదండ్రులు కొంతమందిని ఆలోచించరు. వయసు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఇంకేంటా పెళ్లి చేసేద్దాం అనుకుంటారు. కొంతమంది ఉద్యోగం రాకపోయినా ఎప్పుడు కొత్తదోలే, ఎప్పుడు ముదిరిపోతాడు వీడు, వయసు ఎక్కువైపోతుంది, పెళ్లి చేసేస్తే పోలా అంటారు. కొంతమంది పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందా వీడికి, పెళ్లి చేస్తే ఆడే పడి ఉంటాడు, లేకపోతే అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, మన మాట ఎట్టలేదని మరి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మానసిక పరిపక్వత కూడా పెండ్లికి, వివాహానికి చాలా ముఖ్యమైంది, చాలా అవసరమైంది. ఇది కొంతమంది పాపం చెప్పలేరు. పెళ్లి చేసుకోండి, నాకు అప్పుడే వద్దు పెళ్లి, నేను ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు అంటారు. వద్దనే దానికి ఏంటంటే మానసికంగా వాడు సిద్ధంగా లేడు. వాడు ఆ మాట చెప్తున్నాడంటే, అమ్మాయి అయినా ఆ మాట చెప్తుంది అంటే మానసికంగా సిద్ధంగా లేరు. దానికి చాలా లక్ష కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో కూడా మనం కనిపెట్టాలి. ఉద్యోగం లేదనా, సరిగ్గా అభివృద్ధి చెందలేదనా, ఎలా పోషించాలో ఎలా చేయాలని చెప్పేసి భయపడుతున్నాడా, లేదు ప్రేమలో పడ్డారా, వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారా, ఇటు తల్లిదండ్రులకి చెప్తే వీడు ఒప్పుకోరేమో, సరే వాళ్ళ అది ఇష్ట ప్రకారం పెళ్లి చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ భార్య భర్తల్లో సఖ్యత ఉండదు, మాట్లాడుకోరు, చేసుకోరు, మళ్ళీ గొడవలు తగాదాలు వచ్చి విడిపోతారు. విడిపోయి ఇదివరకు ప్రేమలో పడ్డటువంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి తీసుకుని వాళ్ళతో వెళ్ళిపోవటమో, కాపురం పెట్టడమో, చేయటమో, ఇలాంటి సవాలక్షణ కారణాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మానసికంగా కూడా పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా కూడా కనిపెడుతూ, గమనిస్తూ వీడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు వస్తున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, సెల్ ఫోన్లో ఏమేమి చూస్తున్నాడు, ఏమేమి సినిమా చూస్తున్నాడు అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ, గమనిస్తూ ఉండాలి. పిల్లల మీద గుడ్డి నమ్మకం పెట్టేసుకుని నా పిల్లోడు అలాంటి వాడు కాదు,
నా పిల్ల అలాంటిది కాదు, చేయదు, తప్పుడు పనులు చేయదు, ఎవరిని ప్రేమించదు, ఎవరిని ఇష్టపడదు, నేను ఎంతంటే అంతే అని గుడ్డిగా నమ్మకంతో ఉంటే కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. అది చాలా అనర్థదాయకం. అదే ఇక్కడ చెప్పేది అన్నమాట. మానసికంగా కూడా సిద్ధంగా ఉండారా లేదా అనేది చూడాలి. మానవుని అతి ముఖ్య అవసరాల్లో ప్రధానమైనది ప్రేమ, అనురాగం, ఆదరణ. ప్రతి వ్యక్తి తాను ప్రేమించబడాలనే కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి కూడా నేనంటే ఇష్టపడాలి, నేనంటే నన్ను ప్రేమించాలి, నన్ను మంచివాడని చెప్పుకోవాలి, నన్ను మంచి అమ్మాయి, మంచి పిల్లని చెప్పుకోవాలి అని తను అలా ప్రతి వాళ్ళు కూడా ఆశిస్తూ ఉంటారు. ఒకరిని ప్రేమించేందుకు, ఆ ప్రేమను పొందేందుకు చక్కని మార్గం వివాహం అనే చెప్పాలి. ఇలా ఈ ప్రేమని, అనురాగాన్ని పొందటానికి పెండ్లి మంచి మార్గం. పెండ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరి వాళ్ళ అనురాగం, వాళ్ళు ప్రేమ కానుకగా ఒక పిల్లవాడు పుడితే ఈ ప్రేమంతా కూడా ఆ పిల్లవాడి మీద పెట్టి వాడిని అల్లారు ముద్దుగా చూసుకుని వీళ్ళు ఐక్యం అయిపోయి సంసార జీవితం, వాడికి సంపాదన, చదువులు ఏం చేయాలి, ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అది ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం. వివాహం యొక్క కేంద్ర బిందువు, మౌలిక అంశము ప్రేమే. ఏదైనా కానీ ప్రేమే. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధం పెరిగితే ఆ అన్యోన్య దాంపత్యం చాలా గొప్పగా ఉంటుంది. మనిషి జీవిత అవసరాల్లో ప్రేమ, ఆనందం, భద్రత, సహచర్యం మొదలైనవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవే మంచి పాత్రని వహిస్తాయి, ప్రధాన పాత్రని వహిస్తాయి. ఏమిటయా? ఆనందం, భద్రత, సహచర్యం. ఇవి ప్రతి ఒక్కరూ వాటిని పొందాలని ఆరాట పడుతూ ఉంటారు. ఒకరి నుంచి ఒకరు ప్రేమను కోరుకుంటూ ఉంటారు. నా భర్త నన్ను ప్రేమించాలి, నన్ను తప్ప ఎవరిని చూడకూడదు, ఎవరిని ఎక్కువగా ఆదరించకూడదు అనేది భార్య కోరుకుంటుంది. భర్త కూడా నా భార్య నేనంటే మరి ప్రేమానురాగాలతో ఉండాలి, నాకు సమస్తమే కావే, అందుకని అంటాడు ఆ కారణం చేత తల్లిని తండ్రిని వదిలి తన భార్యను హత్తుకొనును అని బైబిల్లో ఉన్నవని. అంత ప్రేమ అన్నమాట. అంతవరకు తల్లిని తండ్రిని ప్రేమిస్తూ ఉంటారు ప్రతి పిల్లలు. వాడు అమ్మను ఎవరన్నా ఏమన్నా అన్నా, తండ్రిని ఎవరేమన్నా అన్నా ఊరుకోరు. తర్వాత వాళ్ళు కష్టపడుతుంటే నాన్న వద్దు నేను చేస్తాను, నాకు పని, నువ్వు చేయలేవు, కూర్చో అంటారు. అమ్మ నేను తోముతలే, ఒంటికి తోముతలే, నేను నీళ్ళు చేస్తాను, నువ్వు కూర్చో అమ్మ అని చెప్పేసి ఆడపిల్ల తల్లిని అంటది. అంత గాఢంగా ఏ పని చేయకోకుండా, చేయనివ్వకుండా ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పెండ్లు అయిపోయిన తర్వాత వర్షం మారిపోతుంది. అప్పుడు భార్యకే ప్రథమ స్థానం ఇస్తాడు భర్త, భర్తకే ప్రథమ స్థానం ఇస్తుంది భార్య. అప్పటి వరకు పుట్టింటిగాడికి ఉండినటువంటి ఆడపిల్ల తండ్రిని ముఖ్యంగా మరి విడిచిపెట్టలేక ఏడుస్తూ వస్తారు కాపురానికి వచ్చేటప్పుడు. అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు కానీ ఏడుస్తూ పంపిస్తారు. అయ్యో ఇంతకాలం పెంచి దూరం అయిపోతుంది నా కుమార్తె అని. అది కొంతకాలం అయిన తర్వాత అసలు తల్లిదండ్రులు మొక్కమే చూడలేడు. కారణం ఏమిటంటే భర్త మీద ప్రేమ పెరిగిపోతుంది. బాబో పుడితే ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. అదే చెప్పాడు దేవుడు. ఈ కారణము చేత తల్లిని తండ్రిని విడనాడి తన భార్యను హత్తుకొనును అని చెప్పేసి ఆ ప్రేమ అనేది అలా బైబిల్లో దేవుడు ఏనాడో చెప్పాడు. వీటన్నిటినీ అందించేది, పరిపూర్ణంగా నిర్వర్తించేది వివాహ సంస్కారమే. ఈ ప్రక్రియే, వీటన్నిటిని అందించేది వివాహ ప్రక్రియ, ఆ సంస్కారమే. ఒకరికొకరు సంపూర్ణంగా అర్పించుకొని ఒకరికొకరు సంతృప్తిని అందించి ఇరువురిని వ్యక్తిత్వాన్ని పెంపొందించే శక్తి వివాహ సంస్కారంలోనే అంతర్లీనమైపోయి ఉంటుంది. ఈ వివాహం జరిగిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని తెలిసిపోతుంది కొంతకాలానికి. నా భర్తకి వంటకాల్లో ఏమైతే ఇష్టం, టిఫిన్ గారెలు తింటాడా, బూర్లు తింటాడా, ఏమి తింటాడో ఇష్టంగా చేసి పెడుతుంది. పాయసం తింటాడా తెలిసిపోతుంది. భార్యకి ఏం కావాలి, ఎలాంటి రంగులు చీరలు కావాలి, సాయంత్రానికి పూలు కావాలా,
లేకపోతే దేవుడి పట్టాలు కావాలా, ఇంకేమి తేవాలి, ఏం కొనుక్కు రావాలి, ఏం చేయాలి అనేది భర్తకి అర్థమైపోయి వస్తా వస్తా అవి తీసుకొస్తాయి. ఆ ఆహార పదార్థాలు కానీ వండించుకోవటం కానీ చేయటం కానీ, మరి దీనంతటికి అంతవరకు ఏమి ఉండవు. వివాహం అయిన తర్వాత ఆ వివాహ ప్రక్రియలు ఇవన్నీ ఇమిడితమై దాగి ఉన్నాయి. అది వివాహం యొక్క గొప్ప సంస్కరణ, గొప్ప సంస్కరణ. ప్రభు కోరుకునేది కూడా అదే, ప్రభు కోరుకునేది కూడా అదే. ఏదైనా తోటలో ప్రభు మరి యెహోవా దేవుడు తన స్వహస్తాలతో మనిషిని తయారు చేసి నాసికా రంధ్రాల్లో ఊపిరి ఊది ఆదాముని తయారు చేసి, ఆదాము ప్రక్కటెముకల నుంచి అవ్వను తయారు చేసి, వేరే బొమ్మ చేయలేం, మళ్ళా వేరే మట్టి ముద్ద తీసుకోవాలా, చేస్తే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నరుని నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడునని చెప్పి ఆదాము పేరు పెట్టి అక్కడ సంసార జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది వివాహ బంధం. ఆ వివాహ బంధం, మళ్ళీ ఆ వివాహ బంధాన్ని పటిష్టంగా ఉంచి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్పి దీవించి పంపించి, మళ్ళా అదే వివాహ బంధాన్ని గుర్తు చేయటానికి పెండ్లి కుమారుడిగా 2వ రకంలో యేసు ప్రభు వారు వస్తున్నాడు. మనం పెండ్లి కుమార్తెగా సంఘం అనేది యేసు ప్రభువులో విలీనమైనటువంటి సాక్ష్యం. ఆదాములో మరి హవ్వ ఎలా ఉందో యేసు ప్రభువులో గడ మనం గడ మిళితమై ఉండిపోవాలి, సంఘం అయిపోవాలి. ఈ సంఘాన్ని ఎదుర్కొంటానికి మరి పెండ్లి కుమారుడిగా మళ్ళీ ఆ ప్రక్రియని మనకు అందించడానికి వివాహ విందు, 1000 ఏళ్ల విందు, భోజన విందు ఏర్పాటు చేయడానికి, మనందరినీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి నివాస స్థానాలు ఏర్పాటు చేయటానికి, అక్కడ పౌరసత్వాన్ని లభింప చేయటానికి. చూడండి, అప్పటి వరకు భార్య విడిగా ఉంటుంది. ఎప్పుడైతే పెళ్లి అయిపోతుందో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ కుటుంబ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ఇంటి పేరుని చేర్చి విలీనం చేసుకుంటారు, కలిసిపోతుంది. అలాగే మనం ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొంది ప్రభువులు కలిసిపోయి ప్రభు మార్గంలో ఐక్యమైపోతామో, ఆయన శరీర భాగాల్లో అయిపోతామో, అప్పుడు మనకు అక్కడ పౌరసత్వం మనకు అక్కడ లభిస్తుంది, మనకు నివాస స్థానం అక్కడ ఉంటుంది. అది గుర్తు చేయడానికి ప్రభు మళ్ళా 2వ రకంలో వస్తున్నాడు. అది వివాహ బంధం. వివాహం అంత గొప్పదండి, అంత పవిత్రమైంది. ఊరికే పొద్దున పెళ్లి చేసిన సాయంత్రం వదిలేయటం కాదు. క్రైస్తవ వివాహానికి విడాకులు అనేదే లేదని ఉంది. ప్రభు చెప్తున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి? 70 సార్లు క్షమించవయా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 70 సార్లు క్షమించు. భార్య తప్పు చేసింది, ఎన్నిసార్లు క్షమించమంటారయా? 3 సార్లు కానీ 70 సార్లు, 7 సార్లు కానీ 70 సార్లు క్షమించు. ఆ భార్యను వదిలి మళ్ళీ ఇంకొక భార్యను చేసుకుంటే నువ్వు వ్యభిచారం చేసిందని ఈ అమ్మాయి వదిలేస్తున్నావు కదా, మరి ఇంకో భర్తతో కాపురం చేసిన దాన్నే కదా నువ్వు చేసుకునేది. నువ్వు చేసే గొప్పతనం ఏముంది? ఏమైనా క్షమించు, దగ్గరికి తీసుకో, కృతజ్ఞత భావం కలిగి ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంత గొప్పదన్నమాట వివాహ బంధం అనేది. కాబట్టి వివాహం అంటే 2 శరీరాల కలయిక మాత్రమే కాదు, 2 మనసులు, 2 హృదయాలు, 2 ఆత్మల ఐక్యత. శరీర కలయిక కాదు, 2 ఆత్మలు కలవాలి, 2 హృదయాలు కలగాలి. ఒకరికొకరు అర్థం చేసుకొని, అంగీకరించుకొని, ప్రేమించుకొని, ఒకరి లోపాలను తప్పిదాలను మరొకరు సహించి క్షమించి ఒద్దికతో సవరించుకుంటూ ఒకరికొకరు సంపూర్ణంగా సమర్పించుకోవడం అనేవి వివాహంలోని అతి ముఖ్యమైన అంశాలు, గుణాలు, లక్షణాలు. ఇది వివాహం అంటే. చిన్న చిన్న పొరపాట్లు, తగాదులు వస్తాయి. భార్యాభర్తల మధ్య పోట్లాటంట ఎలా ఉండాలి? గడ్డి పరగ మంటేస్తే పుస్సు వెలిగి ఎట్టా అరిపోతుందో అట్లా ఉండాలంట. సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోవాలి. పొద్దున పోట్లాడుకుందా, తిట్టుకుందా, చేసుకుందా, కూర బాగలేదు, అది బాగలేదు, వండుకుని తిట్టుకుందా, ఇంకేదైనా చేసుకున్నా సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోవాలి వాడు. అది ప్రేమ అంటే. ఒకరినొకరు క్షమించుకోవాలి,
ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోవాలి. ఓహో ఈమె నిత్యలు ఏదో మాట్లాడుకుంటూ ఉండదు పోనీ, కష్టం వచ్చింది ఏదో తిడుతుందిలే పోనీ, ఏదోలే చిన్నతనం తెలియదు. సర్వసాధారణంగా భర్త కంటే భార్య చిన్న వయసాయుడు అయి ఉంటారు, చిన్న వయసాయుడు ఉంటారు. ఆ చిన్నతనంలో ఏదో చేసింది తెలియదు పోనీ, ఇక్కడి నుంచి చేయమాక నువ్వు, అలా ఉండు ఇలా ఉండని మళ్ళీ దగ్గరికి తీసుకుంటే భర్త ఎంత సంతోషిస్తుందండి, భార్య ఎంత ఆనందపడుతుంది. ముఖ్యంగా వీళ్ళ మధ్య ఎవరు కూడా మూడో వ్యక్తి వస్తే మళ్ళీ తగదా పెరిగిపోతుంది. తగదా పెరుగు, నువ్వు పోట్లాడుకున్నారు వెళ్ళిపోతుంది. నాకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, మా అన్నలతో నేను చెప్తాను చూడు అని చెప్పేసి గబగబ పుట్టింటికి వెళ్ళిపోయినారు. అన్నలు ఏం చేస్తారు, అసలు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు. భూతద్దంలో పెట్టి చూస్తారు, నిన్ను అంత మాట అంటాడా, ఎంత బ్రతుకు బతికావు, ఎంత చేసావు, ఎంత కట్నం ఇచ్చాం, ఎంత డబ్బు ఇచ్చాం, నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వు కూడా అన్ని పనులు చేస్తున్నావు కదా అని, ఎందుకు నేను పంపలేక రాని ఏం చేస్తాడు అని కట్టేద్దాం, తన్నేద్దాం, కొట్టేద్దామని వీళ్ళు కారాలు మిరియాలు వస్తారు. ఇక ప్రెస్టేజ్కి పోతారు. నేనేం చేశానని వెళ్ళిపోయింది, నేను తీసుకురాను, ఎంతకాలం ఉండదో ఉండయి, ఎవడు పెడతాడు పెట్టని చూద్దాం వీడు కూర్చుంటాడు. అసలు విషయం పోతుంది. ఇది ప్రెస్టేజ్కి పోయి ఇక భీష్మించుకుపోయి దూరం అయిపోతుంది అన్నమాట. వీళ్ళేనో నాకు మా వాళ్ళు ఉంటారు, నాకేంటని ధీమా ఎవడికి, నేను మగవాడిని నాకేంటి ఆమెలోకి ఏదని ఈయన, రకరకాలుగా ఈ తగాదాలు పెరిగి చిలికి చిలికి గాలివాన కోర్టుల కాడ వెళ్ళే పరిస్థితి తెచ్చిపెట్టుకుంటారు. చిన్నదాన్ని గుట్టంతా రట్టై చేసేసుకుంటారు. 4 గోళ్ల మధ్య జరిగినటువంటి దీన్ని అమ్మలక్కలకి చుట్టాలకి వాళ్ళకి పక్కలకి ఇట్లా చేస్తాడంటే అల్లుడు మంచి కదంటే అటు చేస్తాడంటే వెళ్ళిపోతా ఉంటాయి వార్తలు. వెళ్ళిపోయి చక్కగా వస్తారు, ఇంటికి చేస్తారు, నేను విన్నా ఇటు జరిగిందంట అని చెప్పేసి. అంటే ఆవిడ ఏం చేస్తే చక్కగా వేడి వేడి కాఫీయో టీయో కాసుకొచ్చి మరీ ఇచ్చి తాగమ్మా తాగు అని చెప్పేసి ఆ టీ తాగుదాం ఉన్నట్టు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అట్టగా ఇట్టగా అది జరిగిందా అని చెప్పేసి వాళ్ళు ఏదో సానుభూతి తెలియజేసినట్లు చేసి, ప్రేమ వరకు పోసినట్టు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ చుట్టుపక్కల అలాగట్ట అయిందంట. ఎంత తెచ్చిపోయారు అనుకున్న వాళ్ళు, అల్లుడు మంచోడని, మంచి ఉద్యోగం అని, డబ్బు ఉందని, కారులోని ఎంత తెచ్చిపోయారు. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. అట్ట కాదంట్లా ఇట్ట అట్లా, ఇట్ట కాదంట్లా అట్ట. చూడండి ఎంత అల్లరి ఆగం సంసారం జీవితం అయిపోతుందో. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. దేవుడు ఎలాగ చేశాడా ఇశ్రాయేలు ప్రజల్ని? ఇశ్రాయేల్ ప్రజల్ని దాస విముక్తి నుంచి తీసుకొచ్చి మరి అంత సహాయం చేసినటువంటి మరి దేవుణ్ణి వదిలేసి రాజబొమ్మలను చేసుకుని పూజిస్తాం కాడ వ్యభిచారం అది. ఈ దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం అది వ్యభిచారమే. పాత నిబంధన అంత చదవండి, అర్థమవుతుంది. అలాగే ఎన్నిసార్లు దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, ఎన్నిసార్లు క్షమించి తీసుకొస్తాడు, ఎన్నిసార్లు తన ప్రజలను కాపాడుకుంటాడు. అలాగే భర్త కూడా భార్యని ఆ విధంగా క్షమించి దగ్గరికి తీసుకోవాలి. తీసుకుని ఆ పోట్లాట సాయంత్రానికి గడ్డి పరక మంటలాగా పుష్ణ అయిపోవాలి, అంతే. మళ్ళీ ఉండకూడదేక, కలిసిపోవాలి, జీవించాలి. ఇరుగు పొరుగు మాట అస్సలు వినకూడదు. అందరి సంసారాల్లో గొడవలు ఉండేవే. చెప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్టేజ్ కోసం కలవరు. ఒకళ్ళు కలిసేరా, దానికి సిగ్గులేదమ్మా. మొగుడు ఎన్ని తండ్రినా వెళ్తుంది వచ్చేది. వీడి ఫ్రెండ్స్ వీడికి సిగ్గులేదు. ఏ లోకంలోకి మనుషులు లేరా, దొరకలేదా, అది పోతే దాన్ని చేసుకోవచ్చు. పద్దాక వెనకాల పడి ఏడుతాడు ఇంటిడు. వీధిలో మగోడు కానీ ఇంట్లో మాత్రం పనికిరాడు అని చెప్పి వీడికి చెప్పే మాట వీడికి చెప్పు. ఎర్రదా ముందు కొడదాంరా, తాగుదాంరా అని చెప్పి ఆ బలహీనతను తీసుకెళ్ళిపోయి వాడికి తాగుబోతుడు చేసేయటం, వాడికి డబ్బులన్నీ తీసుకెళ్ళిపోవటం, అప్పులు తీసేసుకోవటం, ఇలా జీవితాలని సర్వనాశనం చేసుకునేటువంటి ప్రక్రియ అనేది ఈనాడు మనకి మొదలైంది. అలా ఉండకూడదు.
ఒక ఆడ ఒక మగ ఒకరికొకరు తెలుసుకొని ప్రేమించి ఇరువురు భిన్న శరీరులు గాక ఏక శరీరులై కలిసి స్వార్థం వీడి పరస్పరం మనసొప్పి జీవించి తద్వారా పరిపూర్ణతను సిద్ధించుకోవటమే వివాహము. ఒకరినొకరిని అర్థం చేసుకుని పరిపూర్ణత సంపాదించుకోవాలి, అదే వివాహం అని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు వివాహం అంటే అది దంపతుల మధ్య కుదుర్చుకునే ఒక ఒప్పందమా, లేక వారి మధ్య ఏర్పడే ఒక ఒడంబడికనా అని మనం తెలుసుకుందాం. వివాహం చేసుకుంటాం, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఒప్పందమా ఒడంబడిక? ఏ మ్యారేజ్ జరిగినా చట్ట ప్రకారం జరగాలి. ఇప్పుడు వయసు చూస్తారు, సర్టిఫికేట్లు చూస్తారు, డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఆధార్ కార్డులు తీసుకుంటారు, దీనికి సాక్ష్యం పెద్దలు ఉన్నారా లేదా చూసుకుంటారు, పరిశీలన చేస్తారు. హిందూ వివాహం అయినా క్రైస్తవ వివాహం అయినా ఏదైనా సరే, రిజిస్టర్ మ్యారేజ్ అయినా రిజిస్టర్ కూడా ఇవన్నీ పరిశీలన చేస్తారు. అయితే ఇది ఒప్పందమా ఒడంబడిక అనేది మనం తెలుసుకోవాలి. పవిత్ర గ్రంథంలో దేవుడు ఒడంబడిక గల దేవుడిగా దర్శనమిస్తాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఒడంబడిక చేసుకున్నాడు. బైబిల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య గల సంబంధము భార్యాభర్తల సంబంధంతో పోల్చబడింది. దేవుడికిను ఇశ్రాయేల్ ప్రజలకు మధ్య గల సంబంధం భార్యాభర్తల మధ్య సంబంధంలాగా పోల్చబడింది. ఇందాక చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలను దాసు విముక్తి నుంచి, ఫరో రాజు యొక్క దాసు విముక్తి నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఒడంబడిక చేసుకుని నిబంధన చేసుకుని దేవుడు బయటికి తీసుకొస్తాడు. నిబంధన జనులు, మనం నిరీక్షణ ధనులు నిబంధన చేసుకున్నాడు అని బైబిల్లో చెప్పబడింది. ఎక్కడ అంటే ఉదాహరణకి హోషేయి గ్రంథం, బైబిల్లో హోషేయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 19-20 వచనాలు చూసినట్లయితే చూడండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపడం వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. హల్లెలూయా. ప్రధానము, వివాహానికి ముందు ప్రధానం జరుగుతుందా లేదా? జరుగుతుంది. వాళ్ళ వంశం వీళ్ళ వంశం వాళ్ళ ఇది చూసి పెద్దలను పంపించి ప్రధానం చేసుకుంటాం. అన్నీ నచ్చినాయి, ఫలానా దానికైనా పెళ్లి పెట్టుకున్నాము కాబట్టి ఇది కానుకలుగా ఈ వస్తువులు మీరు తీసుకోండి, ఆ వస్తువులు వీళ్ళు తీసుకుంటారు. ఇలా మార్పిడి, వస్తువు మార్పిడి జరుగుతుంది. ఇసాకు పెళ్లి కాడ అలాగే జరిగింది. అబ్రహాం పంపిస్తాడు, అది అక్కడి నుంచే ఉంది. అది ఒడంబడిక. కాబట్టి మనం నిబంధన జనులం, నిరీక్షణ ధనులం. నిబంధన జనులం మేము, నిరీక్షణ ధనులం. కాబట్టి అలా ఒడంబడిక ఆ రోజున జరిగింది. తర్వాత ఒడంబడికల్లో ఇది వివాహంలో కూడా ప్రధానాంశం కాబట్టి వివాహం ఒక ఒడంబడిక అని చెప్పబడుతోంది. అదేవిధంగా ఎఫెస్సి గ్రంథం 5వ అధ్యాయము 25 నుంచి 32 చూసినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ఎఫెస్సీలకు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడండి, చూసినట్లయితే 25వ వచనం నుంచి చూసినట్లయితే, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడుగా.
కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత, ఇక్కడ ఈ హేతువు చేత, హేతు అంటే కారణం, ఈ కారణం చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. మర్మం అంటే రహస్యం. ఈ హేతువు చేత, ఈ కారణం చేతనే భార్యాభర్తలు ఒకరు ఒకరు ప్రేమించుకొని అనురాగంతో ఉండటం వల్లనే అప్పటి వరకు ప్రేమించినటువంటి తన తల్లిని తండ్రిని విడనాడి తన భార్యను హత్తుకుంటాడు. ఇది దైవ కార్యం. ఇది ఈ మర్మము చాలా గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలేను. సరే, దేవుడు ఎఫ్ఎస్సీలు సంఘానికి రాసిన ఇంత పౌలు గారు రాసి ఏ చక్కగా మరి ఇస్తున్నారు. అది అన్నమాట బంధం. కాబట్టి పూర్వ నిబంధనలోని దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్య గల ఒడంబడికను, నూతన నిబంధనలో క్రీస్తుకు శ్రీసభకు మధ్య గల ఒడంబడికను పోలిన బాంధవ్యాన్ని తెలియజేస్తున్నదని ఈ విషయాన్ని రెండవ వాటికన్ మహాసభ తెలుపుతుంది. వాటికన్ మహాసభ, వాటికన్ ఎక్కడ ఉంటుందండి? రోమ్లో ఉంటుంది, ఇటలీలో ఉంటుంది, పోపు దగ్గర. అది మరి ఆ వాటికన్ శ్రీసభ ఒక చట్టాన్ని తయారు చేసింది. ఆ చట్టం ప్రకారము ఆధునిక ప్రపంచంలో శ్రీసభ, ఆ చట్టం నెంబర్ 48, శ్రీసభ చట్టం కూడా ఒడంబడిక అనే అంశాన్ని నొక్కి చెబుతుంది. వివాహం అనే ఒడంబడిక ద్వారా ఒక స్త్రీ ఒక పురుషుడు ఇరువురు ఆడ మగ ఒకటిగా చేరి తమ జీవితాంతం ఒక సాంఘిక అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. జీవితాంతము, చనిపోయే వరకు ఒడంబడిక చేసుకుంటారు, పెళ్లి ఒప్పందం చేసుకుంటారు. కష్టమందును సుఖమందును వ్యాధి ఎందును బాధ ఎందును చనిపోయే వరకు ఒకరిని ఒకరు విడిచిపెట్టుకోకుండా కలిసి జీవిస్తాము. ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు అర్థం చేసుకుంటాం, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అర్థం చేసుకుంటాం అని చెప్పేసి అక్కడే ప్రమాణాలు దేవుని ఎదుట చేసుకుని ఒడంబడిక చేసుకుంటున్నారు. కాబట్టి పవిత్ర గ్రంథం 2వ వాటికన్ సభ ఈ సభ చట్టాల దృష్ట్యా వివాహం అనేది దంపతుల మధ్య జరిగే ఒక నిత్య ఒడంబడిక. ప్రేమ ప్రమాణాలు ఈ ఒడంబడిక యొక్క అత్యవసరమైన అతి ముఖ్యమైన లక్షణాలు. ఇవి దాని లక్షణాలు. అంత పవిత్రత ఉంది వివాహానికి. వివాహమే లేకపోతే మరి ప్రపంచమే లేదు. వివాహం లేకపోతే కుటుంబాలు లేకపోతే ఊర్లు లేకపోతే నగరాలు ఉండేయా? జరిగే కదా. అంత గొప్ప వ్యవస్థ అన్నమాట ఇది. ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి మాట యొక్క మర్మము రహస్యం ఇదే. దీని నుంచే వచ్చినాయి. అట్లాగే జనము కలుగు కాకంటే జనం కలగల, మనుషులు పుట్టు కాకంటే మనుషులు పుట్ల, ప్రపంచాలు ఏర్పడు కాకంటే ప్రపంచాలు ఏర్పడలా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ వ్యవస్థ, వివాహ బంధం నుంచే నేటికి ఇప్పటికి ఈ వ్యవస్థ అంతా కూడా ఏర్పడింది. అది ఏదో పెళ్ళి అంటే పెళ్లిదంతకు వెళ్ళిపోవటం, భోజనాలు చేయటం, అక్షంతలు వేయటం, ఏదో మనకు తోచింది ఏదో కట్నం చదివించి కానుకలు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. అదే వివాహం తంతు కాదు. కొంతమంది అసలు పెళ్ళే చూడరు, భోజనం టయానికి వస్తారంతే. వాళ్ళని దీవించడానికి ఆ పెళ్లి రహస్యాన్ని, పెళ్లి తంతులు చూడటానికి రావట్లా. భోజనం టయానికి వచ్చి వాడు భోజనం చేస్తూ ఉంటే వాడు వెనకాల ఈ నుంచుని ఉంటాడు, వీడు వెనకాల ఆడు నుంచుంటాడు. అది ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు లాగేద్దామా, ఎప్పుడు కూర్చుందాం తన్నుకుంటూ ఉంటారు. భోజనానికి అయిపోయింది, ఏదో చదివిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అయిపోయింది పెళ్ళి. ఇలాంటి తగాదాలు వచ్చినప్పుడు మరి పెద్దలు ఏం చేస్తారు? కూర్చోబెట్టాలి కదా. పెళ్లి చేయటానికైతే ఆ పెద్దలు వస్తారు, ఈ పెద్దలు వస్తారు, కూర్చోబెడతారు, అన్ని తెలుసుకుంటారు. ఈ పెద్దల కట్నం వీళ్ళు తీసుకుంటారు, ఇవన్నీ అయిపోతాయి.
మరి ఈ పెద్దలు ఏమైపోతున్నారు? వాళ్ళకి ఏదన్నా తగాదా వచ్చినప్పుడు మరి వాళ్ళకాడ కూర్చోబెట్టి, అరే అబ్బాయి ఎందుకు వచ్చిందని మీకు తగాదా, అన్ని చూసి సక్రంగానే చేసాం కదా, ఎందుకు ఇడిపోవాలనుకుంటున్నారు, ఏంటి విషయం అని ఎవడన్నా ఒకడు మాట్లాడతారా? కనీసం వీళ్ళన్నా వీళ్ళు అలా చెప్పుకుంటారా? ఓ పెద్దలారా, గ్రామ పెద్దలారా, మీరే మాకు పెళ్లి చేశారు, చూడు ఎట్లా చేస్తున్నాడు, చూడు ఎట్లా అవుతున్నది, వాళ్ళు ఏమన్నా ఎందుకు ఇచ్చుకుంటున్నారు, వీళ్ళకి పంచాయతీ పెడుతున్నారా, చేస్తున్నారా? ఏమీ లేదు. కోర్టులో చూసుకుందాం, స్టేషన్కి వెళ్దాం. స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రెచ్చగొడతారు, నువ్వు కేసు పెట్టు, నువ్వేం కోరుకుంటా. వాళ్ళకి తెలియదు అసలు ఏం జరిగింది ఇంట్లో. ఈ 4 గోళ్ల మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే 498 అని చట్టం ఒకటి ఉంది, వేధింపులు వరకట్టిన చట్టం. దానిలో ఆ ఇంటి అందులో ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేసి పారేసేవాడు. వాళ్ళు ఇక్కడ లేకపోయినా, విదేశాల్లో ఉన్నా, వీళ్ళతో కలిసి జీవించకపోయినా, వాళ్ళ పేరుంటే చాలు వీళ్ళు కూడా వేధిస్తున్నారని చెప్పేసి అరెస్ట్ చేసేవాడు. కాబట్టి 500 చట్టం ఉంది కదా, మా ఆయన వేరెత్తున్నాడు, వరకట్నం తెమ్మన్నాడు, ఇది చేశాడు. వాటిలో నిజమైనవి ఉన్నాయి, తప్పుడు కేసులు ఉన్నాయి. దానిలో విశేషం ఏమిటంటే 498A చట్టం విశేషం ఏంటంటే, మిగతా కేసులు ఏ కేసులైనా బయట వాళ్ళ ఇది ఇంట్లో వాళ్ళ సాక్ష్యం చెల్లదు, ఇంట్లో వాళ్ళది బంధువుల సాక్ష్యాలు చెల్లవు. మరి ఈ చట్టంలో అయితే బయట వాళ్ళ సాక్ష్యం చెల్లదు, ఇంట్లో వాళ్ళదే చెల్లు. ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళు చెప్పిన సాక్ష్యమే ఈ కేసులో చెల్లుబాటు. ఎందుకంటే ఇది 4 గోళ్ల మధ్య జరుగుతుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళకే తెలిసి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ చట్టంలో ఈ మార్పు వచ్చింది. మిగతా కేసులు అయితే ఈడు ఆడి తరపున చెప్తాడు, వీళ్ళు చుట్టాల సాక్ష్యం మనం ఎందుకు తీసుకుంటాం, ఎవడన్నా బయటవాడు చూసినవాడు కావాలి, విన్నవాడు కావాలి, బయట నుంచి ఎవడన్నా చెప్పేవాడు కావాలి, అది తీసుకుంటాం సాక్ష్యం కింద అని వాటిలో ఉంటుంది. దీనిలో ఇంట్లో వాళ్ళ సాక్ష్యమే తీసుకుంటారు. ఇలా ఉండటం వల్ల ఈ 498A కేసులో ఉన్నటువంటి చాలా వరకు కేసులన్నీ ఇక్కడ తప్పుడు కేసులు కావాలని పెట్టి హింసించే కేసులు అవడం వల్ల గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని తగ్గించేసింది. దీన్ని జాగ్రత్తగా చూడమని తగ్గించేసేసింది. ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు పెడుతున్నారు చూడండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని చాలా జాగరూకంగా చూడమని తగ్గించేసింది. దీని పరిధిని తగ్గించేసింది. కాబట్టి అయి కాదు, పెళ్లి చేసినప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, ఎవరైతే చేశారో వాళ్ళ మధ్య పంచాయతీ పెట్టి వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించి ఆ వివాహ చట్టం అనేది ఎంత జాగ్రత్తగా ఉందో, వీళ్ళు పిల్లలు ఏమైపోతారు, వీళ్ళు విడిపోతే వీళ్ళు ఇంకోహం చేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఈ పిల్లల మనసు ఏమైపోతుంది, ఈ పిల్లల చదువు ఏమైపోతుంది, రేపు వీళ్ళకి పెళ్లిళ్ళు కావాలంటే ఎలా జరుగుతుంది, వీళ్ళ వివాహం కావాలంటే ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి, చేయాలన్నాడు. ఇది వడంబడిక, వివాహ వడంబడిక చట్టం ఏమైంది అనేది మనకు తెలుస్తుంది. సరే, ఒక క్షణం ఒప్పందం అంటే ఏమిటో, వడంబడిక ఏమిటో, ఈ రెండింటిని కొంత పోల్చి ఒక 4-5 పాయింట్లు మనం చూద్దాం ఇక్కడ ఊరికినే. ఒప్పందం అంటే ఏంటి, వడంబడిక ఏంటి? ఈ ఒప్పందం అనేది వస్తువులకు సంబంధించింది అవుతుందన్నమాట. ఈ ఒప్పందం, వడంబడిక అనేది వ్యక్తులకు సంబంధించింది అవుతుంది. తర్వాత రెండవది వస్తువుల మార్పిడే ప్రధాన ఉద్దేశం. ఏది? ఈ ఒప్పందంలో. వడంబడికలో ఇద్దరు వ్యక్తుల మనసులను అర్పించుకోవటం ముఖ్యం, ఒకరి మనసును ఒకరు అర్పించుకోవటం అనేది ముఖ్యం. మూడవది వ్యాపార సంబంధమైనది, దీంట్లో నిస్వార్థమైనది, పవిత్రమైనది, కష్ట సుఖాలను కలిసి పంచుకునేది. పవిత్రమైన అన్నమాట, ఒకరి కష్టాలు ఒకరి కష్టాలు పంచుకునేది అన్నమాట ఈ వడంబడిక, వివాహ వడంబడిక. తర్వాత వ్యక్తి ఆత్మ సాక్ష్యం లేదా రాత పూర్వకమైన సాక్ష్యం చాలు. ఇక్కడ దైవ సాక్ష్యం కూడా కావాలి. ఇక్కడ ఏంటంటే ఒప్పందంలో మనం పొలం కొన్నాము, స్థలం కొన్నాం, ఇళ్ళు కొన్నాం, ఏంటంటే
రాత కావాలి, దస్తావేజులు కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి, సాక్ష్యాలు ఇవన్నీ కూడా కావాలి. అయితే దీంట్లో కూడా ఇది కావాలి, కానీ దైవ సాక్ష్యం కూడా అవసరం. వివాహంలో దేవుడి ముందు ప్రమాణం చేస్తాం. దేవాలయంలో దేవుడి ముందు వివాహం అనేది దేవాలయంలో చేసుకుంటాం. మరి దేవాలయంలో కాకుండా బయట ఎక్కడైనా చేసుకుంటామా? చేసుకుంటారు. ఎక్కడ వెళ్ళిపోయి దేవుడి గుడికి వెళ్ళి దేవుడి ముందన్న దండలు మార్చుకుంటారు. దేవుడైన మాట లేకోకుండా పెళ్లి అనేది జరగదు. లేదు, పెళ్లి పందిర్లైనా దేవుడి ఫోటో పెట్టుకుంటాం, దాని ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేసుకుంటాం. లేదు, సోషల్ మ్యారేజ్ అంటారు, పందిట్లోనే పెళ్ళేసి ఈ వివాహ సాంగత్యం అంతా జరిపించి అందరి ముందు దైవ సాక్షిగా తాళి కడతారు, పెళ్లి చేసుకుంటారు మనసులో. ఇలా ఉంటుంది ఒడంబడిక, ఒప్పందం. 5వది పరిమిత కాలం వరకే ఉంటుంది, కొద్ది కాలానికే పరిమితం, తాత్కాలికం.